ఓం భూ వరాహాయ నమః, ఓం త్రిమూర్తి స్వరూపాయ నమః, ఓం బ్రహ్మ విష్ణు శివాత్మకాయ నమః, ఓం సర్వ ఋషిభ్యో నమః. విశ్వవీక్షంలో విజ్ఞప్తిగా ఒక్క ప్రశ్న. బాల్యంలో విద్య, ఉద్యోగము మానవ జీవితానికి అత్యవసరమైనటువంటి బాల్యంలో విద్య, తర్వాత వినియోగం లేదా వ్యాపారం అనేక రంగాల్లో నైపుణ్యాన్ని సాధించడం. వినియోగం, నైపుణ్యం, వ్యవసాయం, వ్యాపారం, విద్య, ఉద్యోగం ద్వారా వినియోగాన్ని సాధించడం. మానవ జీవితానికి బాల్యంలో విద్య, తర్వాత వినియోగము, వివాహం తర్వాత సత్సంతానం తర్వాత ఆరోగ్యము, ఆనందము, ఆవాసము, సహవాసము, మరియు సత్సంతానం తర్వాత వాళ్ళకి విద్య, మళ్ళీ ఉద్యోగము, వివాహము, ఆరోగ్యము, సుఖము, శాంతి, ప్రశాంతత, జీవిత లక్ష్యము. వీటన్నిటికీ కావాల్సింది అంతిమంగా జీవిత గమ్యాన్ని బ్రహ్మచర్య నుంచి మొదలయ్యి సన్యాసాశ్రమం దాకా ఇవన్నీ వస్తాయి. సుఖశాంతులు, ప్రశాంతత, దోషరహితమైనటువంటి సన్మార్గంలో ఉత్తమమైనటువంటి మానవ జీవితాన్ని జీవించేందుకు మహర్షులు సూచించబడినటువంటి ప్రమాణము త్రిసత్యే విధియుక్తం శ్రేయం త్యాగేనైక అమృతత్వ మానసు అసతోమ సద్గమయ తమసోమ జ్యోతిర్గమయ మృత్యోర్మ అమృతంగమయ. అసత్యంలోంచి దేహానికి సంబంధించిన విచారణ, పరమాత్మకు సంబంధించిన విచారణ, జీవి సూత్రానికి సంబంధించిన విచారణ, ఈ మూడు సత్యాన్ని బాల్యంలో తర్క విచారణ ద్వారా అధ్యయనం చేసుకొని నిత్య పరమకర్తవ్యం అని పరమకర్తవ్యాన్ని బాల్యంలోనే విద్యార్థి దశలోనే అభ్యాసంగా పరమకర్తవ్యం దైవమాన్నికం అనేటువంటి 4 యుగాల ఋషి ప్రమాణాన్ని, మానవ దేహానికి అవసరమైనటువంటి పరమ ప్రమాణాన్ని, కర్మయోగాన్ని, కర్తవ్యం దైవమాన్నికం అనేటువంటి దాన్ని బాల్యంలో విద్యార్థి దశలోనే అన్వయం చేసుకోగలిగితే స్పష్టమైనటువంటి ఉత్తీర్ణత సాధించి భక్తి యోగాన్ని కూడా, నవవిధ భక్తి యోగాన్ని కూడా అన్వయం చేసుకుంటూ అధ్యయనం, అభ్యాసం చేసుకోగలుగుతూ ఉంటే సాధన ద్వారా ఉన్నతమైనటువంటి నైపుణ్యం అనేక రకాలైనటువంటి వృత్తుల్లో విద్య ద్వారా లేదా దేహ నైపుణ్య పరిక్రమల ద్వారా నైపుణ్యాన్ని సాధించుకుంటూ వివాహాన్ని చేసుకుంటూ గృహస్థాశ్రమంలోకి ప్రవేశిస్తూ గృహస్థాశ్రమంలో ద్వారా మరియు సత్సంతానాన్ని పొందుతూ గృహస్థాశ్రమంలో వృద్ధులకి సేవ చేస్తూ పిల్లల్ని ఆదరించుకుంటూ చతుర్విధ పురుషార్థ నిశ్చయం చేసుకొని ఉంటారు కాబట్టి, చతురాశ్రమాన్ని గుర్తించుంటారు కాబట్టి అఖండ మహాసంకల్పం ద్వారా వీటిని సాధన చేసుకుంటూ చతురాశ్రమాల్లో చతుర్విధ పురుషార్థాలని గృహస్థాశ్రమంలో అన్వయం చేసుకుంటూ పరమకర్తవ్యాన్ని, నవవిధ భక్తి యోగాన్ని అమలు చేసుకుంటూ వస్తారు కాబట్టి సత్సంతానాన్ని పొందుతూ సుఖశాంతుల్ని పొందుతూ పెద్దవాళ్ళని గౌరవిస్తూ పిల్లల్ని ఆదరిస్తూ జీవన పరిణామ క్రమంలో సాధన ద్వారా, నవవిధ భక్తి యోగ సాధన ద్వారా జ్ఞానాన్ని పొందుతూ ఆనందాన్ని అందిపుచ్చుకుంటూ స్పష్టమైనటువంటి సుఖశాంతులతో ఉన్నటువంటి జన్మ, మానవ జన్మ యొక్క పరమ లక్ష్యమైనటువంటి మానవ జీవిత చతుర్విధ పురుషార్థ నిశ్చయంతో స్పష్టమైనటువంటి శుద్ధత్వంతో అవగాహన ద్వారా
తర్క విచారణ అవగాహన ద్వారా సార్థకతను, జీవన్ముక్తిని ప్రతి ఒక్క మానవ దేహం పొందేందుకు అనంతమైనటువంటి విశ్వంలో బాడీ పొజిషన్ రోల్, దేహానికి సంబంధించిన స్థాన నియమాన్ని దేహంలో, గృహంలో, వ్యవస్థలో భూమాత నిరంతరం ఇస్తూ ఉన్నదని, మోస్తూ ఉన్నది, ఇస్తూ ఉన్నది అనేటువంటి నియమాన్ని గ్రహిస్తూ నిరంతర పరమాత్మ శ్వాసనిస్తున్నాడనేటువంటి తత్వంతో ఎవరైనాను ఈ అనంత విశ్వంలో అన్నిటినీ పొందేందుకు అవకాశం కలదు అనేటువంటి విషయాన్ని అఖండ మహాసంకల్పం ద్వారా బ్రహ్మాండ నాయకుడి వద్ద ప్రతినిత్యం జరిగేటువంటి నిత్య కళ్యాణంలో చెప్పబడేటువంటి అఖండ మహాసంకల్పం ద్వారా విశ్వ కళ్యాణంగా ఎవరైనా ఈ 4 సత్యాల్ని గుర్తించి సాధించవచ్చు అనేటువంటి ప్రమాణాన్ని వ్యక్తం చేసుకుంటూ రాబోయేటువంటి అనంత కేశవ ఛానల్లో అనేక నివేదనల ద్వారా అనేక దోషాల్లో ఉన్నటువంటి వాళ్ళు స్పష్టంగా ఈ పురుషార్థ నిశ్చయాన్ని చేసుకోగలిగితే వాటి నుంచి బయటపడి పరిష్కరించబడి స్పష్టమైనటువంటి ఫలాన్ని అందుకునే అవకాశం కలదు. కాబట్టి విశ్వవీక్షకులకు విజ్ఞప్తిగా అనంత కేశవ ఛానల్ని వీక్షించండి, గ్రహించండి. శుభం భూయాత్. ఓం తత్సత్.